హోటల్ స్టైల్‌లో అల్లం చట్నీ. ముందుగా అల్లాన్ని శుభ్రంగా కడిగేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కోసుకొని ఆరబెట్టుకున్న తర్వాత ఒక పెద్ద దాకలో వేరుశనగ నూనేసుకొని శనగపప్పు, చాయ్ మినపప్పు, జీలకర్ర, ఆవాలు దోరగా వేయించేసుకొని చల్లారాక మిక్సీ పట్టుకొని పప్పుల పొడి రెడీ చేసి పక్కన పెట్టుకోండి. ఈ పొడి వేటిలో కన్నా యూజ్ చేసుకోవచ్చు. ఒక పావు కేజీ అల్లాన్నయితే కడిగి ఆరబెట్టాను. ఇలా మిక్సీలో వేసి పేస్ట్ చేసేసుకున్న తర్వాత ఒక వెడల్పాటి దాకలో వేరుశనగ నూనె కొంచెం ఎక్కువగా వేసుకొని అల్లాన్నంతా కూడా గోల్డెన్ కలర్ వచ్చేలాగా వేయించుకోవాలి. తర్వాత ఒక బౌల్ పచ్చికారం, ఒక బౌల్ బెల్లం, బౌల్‌లో సగానికి సాల్ట్ ఏసుకోండి. సరిపోతే మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు. ఈ చింతపండునయితే పులిహోర పులుసుకి నానబెట్టి ఉడకబెడతాం కదండీ! అలా అయితే కొంచెం ఉప్పు, పసుపేసి ఉడకబెట్టాను. ఇలా వేస్తే ఉట్లు తగలకుండా జామ్ టైప్‌లో చాలా బావుంటుంది. తర్వాత ఇప్పుడు పప్పుల పొడి కూడా వేసేసి ఎల్లుల్లిపాయలు కచ్చాపచ్చాగా చితక్కొట్టి అందులో వేసేసి కలిపేసిన తర్వాత ఇంకో పాన్‌లో ఒక పావు కేజీ నూనె వరకు వేరుశనగ నూనె వేసుకొని అది బాగా మరిగిపోయిన తర్వాత ఎండుమిర్చి, కరివేపాకు వేసి ఇలా తాలింపు వేసుకోవచ్చు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తాలింపు గింజలు కూడా వేసుకోవచ్చు. కాకపోతే మెత్తగా అయిపోతాయి.